హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై రీఛార్జ్ ఆయుర్వేద లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఈరోజు మన జీవితాన్ని మార్చుకునే ఒక అద్భుతమైన డబ్బు సంపాదించుకునే అవకాశం గురించి నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అద్భుతమైన అవకాశం అని ఎందుకు అంటున్నాను అంటే, మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎంత కష్టపడ్డా అల్టిమేట్గా డబ్బు సంపాదించడం కోసం. ఆ డబ్బు సంపాదించడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రొఫెషన్కి వెళ్తుంటారండి. అల్టిమేట్గా డబ్బు సంపాదించిన తర్వాత మాకంటే ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ కావాలి, ఫ్యామిలీకి ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ కావాలి, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలి. సాధారణంగా ప్రతి మనిషికి ఉండే కోరికలు ఇవేనండి. ఎవరికైనా, మీకైనా, నాకైనా వచ్చేసి. అయితే ఎంతమంది మనం అనుకుంటున్నట్టుగా మన లైఫ్లో మన గోల్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నాం అనే ఒక క్వశ్చన్ వేసుకుంటే మాత్రం 95% ఆఫ్ పీపుల్ దగ్గర ఆన్సర్ లేదండి. ఎందుకంటే చేస్తున్న పనికి, వచ్చే ఇన్కమ్‌కు, అట్ ద సేమ్ టైమ్ మనకున్న డ్రీమ్స్‌కు, మన లైఫ్‌లో చేసే వర్క్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సింపుల్ థింగ్ అండి. మన దగ్గర మన టాలెంట్‌కి తగ్గట్టు రైట్ ఆపర్చునిటీ లేకపోవడం అనేది పెద్ద ప్రాబ్లమ్ అండి. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని పరిచయం చేస్తున్నాను. ఇక్కడ మీరు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకుండా, మీరు చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మీ పని మీరు చేసుకుంటూ, ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇంటి దగ్గర ఉంటూ కూడా ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీని గనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే, మీ లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క డ్రీమ్స్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవడమే కాకుండా వితిన్ షార్ట్ పీరియడ్‌లో ఒక 4-6 మంత్స్ అండి, ఎక్కువ టైం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. 4-6 మంత్స్‌లో మీ లైఫ్‌లో మీరు అనుకున్న మీ డ్రీమ్స్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకునే ఒక వండర్‌ఫుల్ ఛాన్స్ మీకుంది. నిజంగా మీరు ఇంటి దగ్గరనే ఉంటూ అయినా సరే, లేదా మీరు చేస్తున్న పనికి డిస్టర్బెన్స్ లేకుండా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించుకోవాలి అనే ఒక ఆలోచన గనుక మీకున్నట్లయితే, ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా క్లియర్‌గా చూసే ప్రయత్నం మీరు చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఆపర్చునిటీ ద్వారా మీ లైఫ్‌లో ఇప్పటివరకు మీరు చూడనటువంటి ఫినాన్షియల్ ఫ్రీడమ్‌ని మీరు చూసే ఒక గొప్ప ఛాన్స్ అనేది మీకు దొరకడం జరుగుతుందండి. సో, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఏంటి మరి ఏం చేయాలి ఇక్కడ? అంటే ఏం లేదండి. మనకంటే ముందు చాలామంది ఈ బిజినెస్‌లోకి వచ్చేసి, ఈ కంపెనీలోని ఆపర్చునిటీలోకి వచ్చేసి ఏదైతే పని చేశారో అదే పని మనం చేయాలి. నార్త్‌లో ఈ ఈ కంపెనీలో వచ్చేసి లక్షల్లో ఈ కంపెనీలోకి ఇన్వాల్వ్ అయిపోయి జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్‌ని మార్చుకున్నారు. సో, అంతా బాగుంది సార్, పెట్టుబడి లేదంటున్నారు. చాలామంది ఆల్రెడీ మనకంటే ముందు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేసుకున్నారని చెప్తున్నారు. మరి ఇంతకు మనం చేయాల్సిన పని ఏంటి? అసలు ఇంతకు మై రీచార్జ్ కంపెనీ చేసే పని ఏంటనే విషయం చూసినట్లయితే చాలా సింపుల్ అండి. మై రీచార్జ్ కంపెనీలో ఇన్కమ్ సంపాదించుకోవడం కోసం మనం చేసే ఒకే ఒక్క పని, మన షాప్‌ని చేంజ్ చేసి మన లైఫ్‌ని చేంజ్ చేసుకునే ఒక అవకాశం కావాలని చెప్పేసి కంపెనీ చెప్పడం జరుగుతుంది. సో, షాప్‌ని మారిస్తే నిజంగా లైఫ్ చేంజ్ అవుతుందా అనే క్వెషన్ చాలా మందికి వస్తుండొచ్చు. అండ్ ఇంకొంతమంది వచ్చేసి, సార్ ఇలాంటి ఆపర్చునిటీస్ మేము ఇంతకుముందు చాలా వరకు చూసామండి, చేసామండి అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, మీరు బిఫోర్ దట్ చూసిన ఆపర్చునిటీ కంటే ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా చెప్తున్నాను, ఎండ్ ఆఫ్ ద పాయింట్ వచ్చేసరికి మీ ఆపర్చునిటీ చాలా బాగా నచ్చుతుంది కూడా. ఎందుకంటే మీ లైఫ్‌లో మీ లైఫ్ చేంజింగ్‌కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మీరు బిలీవ్ చేస్తారు కాబట్టి. సో, ఏంటి మరి కంపెనీ చేసే వర్క్ ఏంటి మనం చూసినట్లయితే, ఇక్కడ మనం చేయాల్సిన పనులు రెండేనండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్రెడీ చెప్పేసాను, షాపింగ్ చేయడం. ఊరికే కాదండి, మీరు మై రీచార్జ్ కంపెనీలో షాపింగ్ చేయడం ద్వారా కంపెనీ మీకు లైఫ్ టైమ్ 4 టైప్స్ ఆఫ్ సేవింగ్స్ బెనిఫిట్ ఇస్తుంది. బయట మనం షాపింగ్ చేయడం ద్వారా, మనకు కావాల్సిన వస్తువులు షాపింగ్ చేయడం ద్వారా మనకి ఏవైతే లాభాలు రావో, మై రీచార్జ్ అనే కంపెనీ వాళ్ళ దగ్గర షాపింగ్ చేస్తే జీవితకాలం 4 రకాలుగా డబ్బుని ఆదా చేసుకునే అవకాశం ఇస్తా అని చెప్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఇక్కడ చేసిన షాపింగ్ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో వాటిని మనం ప్రమోట్ చేయడం ద్వారా, ప్రమోట్ మీన్స్ కేవలం బాగుంది అని ఒక విషయం చెప్పడం ద్వారా, ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా కంపెనీతో జర్నీ చేయడం ద్వారా మనం 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకుంది. సో, కేవలం షాపింగ్ చేయడం ద్వారా డబ్బులు ఆదా అయితంటే ఎవరు కాదనరండి. అండ్ ప్రమోటింగ్ చేయడం అనేది మనకు కొత్త విషయం కాదు. చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన విషయాలు చాలా సందర్భాల్లో మనం ప్రమోట్ చేస్తూనే ఉన్నాం. పలానా అది బాగుంది, ఇది బాగుందని చెప్పేసి. సో, రేపటి నుంచి మనం మై రీచార్జ్ కంపెనీ బాగుంది అని కనుక చెప్పగలిగితే, ఇప్పటివరకు మన లైఫ్‌లో చూడనటువంటి ఫినాన్షియల్ ఫ్రీడమ్ చూసే ఒక అవకాశం కంపెనీ ఇస్తుంది. మరి ఎందుకు చెప్పాలి? అసలు ఎందుకు ఇక్కడ షాపింగ్ చేయాలి? చేయడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? నిజంగా ఇది మనకు వర్త్ అవుతుందా? అంటే ఇప్పటివరకు కొంతమంది ఎన్నో చూసుంటాం, ఎన్నో చేసుంటాం. నిజంగా ఇది మనకు ఉపయోగపడుతుందా అనే విషయం గురించి మనం షార్ట్ అండ్ స్వీట్‌గా డిస్కస్ చేద్దామండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి షాపింగ్ చేయాలంటే అసలు ఇంతకు ఏం షాపింగ్ చేయాలి? మై రీచార్జ్ కంపెనీ వాళ్ళ దగ్గర ఏం దొరుకుతాయని గనుక మనం చూసినట్లయితే, పొద్దున్నే లేసి ఉపయోగించే పేస్ట్, బ్రష్ దగ్గర నుంచి మొదలుపెడితే, టీ తాగడానికి ఉపయోగపడే టీ పొడి కావచ్చు, అండ్ ఇంట్లోకి అవసరమయ్యే కుకింగ్‌కి అవసరమయ్యే కుకింగ్ ఆయిల్ కావచ్చు, కారం, పసుపు, మసాలా, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, డిష్ వాష్ క్లీనర్, ఫ్రీ ఎక్స్ డిటర్జెంట్ సర్ఫ్ కావచ్చు, వాషింగ్ మిషన్ లిక్విడ్ కావచ్చు, అండ్ సోప్స్ కావచ్చు, ఫేస్ వాషెస్ కావచ్చు, ఫేషియల్ జెల్స్ కావచ్చు, హ్యాండ్ వాషెస్ కావచ్చు, బాడీ లోషన్స్ కావచ్చు, ఫేషియల్ క్రీమ్స్ కావచ్చు, ఫుడ్ క్రీమ్స్ కావచ్చు, లిప్ బామ్స్ కావచ్చు, లేడీస్‌కి అవసరమైన శానిటరీ నాప్కిన్స్ కావచ్చు, అండ్ అగరబత్తి, పెయిన్ రిలీఫ్ బామ్, జెండు బామ్ లాంటి పెయిన్ రిలీఫ్ బామ్ లాంటి చాలా రకాల రెగ్యులర్ యూసేజ్ ఐటెమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి.
అండ్ అంతేకాకుండా అగ్రికల్చర్ సంబంధించిన వస్తువులు ఉన్నాయండి. వీటితో పాటు మన హెల్త్‌కి ఉపయోగపడే విధంగా ఆయుర్వేదిక్ పద్ధతుల్ని బేస్ చేసుకొని వీళ్ళు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్‌ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. దాదాపుగా 70+ డిసీజ్ సంబంధించి డయాబెటిస్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, కిడ్నీ, లివర్, హార్ట్, క్యాన్సర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 70 రకాల ప్రాబ్లమ్స్ సంబంధించి వీళ్ళ దగ్గర వండర్‌ఫుల్ ప్రివెన్షన్ అండ్ క్యూర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. భవిష్యత్తులో ఆ సమస్య రాకుండా ఉండే విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. న్యూట్రిషన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళకు, కాల్షియం డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళకు కూడా వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఉంటూ అండ్ ఇలా మన ఇంట్లోకి అందరికి అవసరమయ్యే విధంగా హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్‌లో మనం ఖచ్చితంగా వాడుతున్న ప్రొడక్ట్సే. బయట షాప్‌లో కూడా వెళ్ళేసి తీసుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే, మీరు మా కంపెనీలో వచ్చేసి షాపింగ్ చేయమని చెప్తున్నారు. బాగుంది సార్, మరి బయట షాపింగ్ చేయకుండా మీ దగ్గర ఎందుకు షాపింగ్ చేయాలి అంటే, ఇక్కడ మనకు కొన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయని చెప్పారు కదా! అంతకంటే ముందు ఇక్కడ షాపింగ్ చేయడం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే, ఈరోజు బయట మార్కెట్‌లో మనం ఏవైతే కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నామో, ఆ కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా, ఇక్కడ వీళ్ళందరి దగ్గర ఈ మై రీచార్జ్ కంపెనీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. చిన్న ఏజ్‌లోనే చాలామంది చూస్తున్నాం. స్కూల్‌కెళ్ళే పిల్లలు కూడా ఈరోజు వచ్చేసి హార్ట్ అటాక్‌తో చనిపోతున్నారు. అండ్ చిన్న ఏజ్‌లోనే మనం వాళ్ళకు 40 ఇయర్స్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చిన్న ఏజ్‌లో ఎందుకొస్తున్నాయంటే, మనం వాడుతున్న ప్రొడక్ట్ డిఫెక్ట్ అండి. మై రీచార్జ్ కంపెనీలో అన్నీ కూడా నేచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి. మన హెల్త్‌కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం చెప్పడం కాదండి. ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. ఎఫ్ఎస్ఏఐ దగ్గర నుంచి మొదలుపెడితే ఐఎస్ఓ 22000 వరకు కూడా ఎవ్రీథింగ్ వచ్చి సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. ఇవే ప్రొడక్ట్స్‌ని మై రీచార్జ్ కంపెనీ మా దగ్గర షాపింగ్ చేయండి. ఫస్ట్ పాయింట్, కేవలం షాపింగ్ చేయడం ద్వారా మీకు 4 టైప్స్ ఆఫ్ లైఫ్ టైమ్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏదో షాపింగ్ చేయండి, లైఫ్ టైమ్ బెనిఫిట్స్ ఇస్తానని చెప్పగానే మెంబర్‌షిప్ ఏమైనా తీసుకోవాలా? లేకపోతే సబ్స్క్రిప్షన్ ఏమైనా చేయాలంటే ఏం అవసరం లేదండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో మీరు రిజిస్ట్రేషన్ అయిపోయి, మీ అవసరం కోసం మీకు కావాల్సిన రెగ్యులర్ డైలీ లైఫ్‌లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ మై రీచార్జ్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా 4 టైప్స్ ఆఫ్ లైఫ్ టైమ్ సేవింగ్స్ బెనిఫిట్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, మీరు ఇక్కడ ఏ ప్రొడక్ట్ తీసుకున్నా అప్ టు 30% డిస్కౌంట్ దొరుకుతుందండి మీకొచ్చేసి. డిస్కౌంట్ దొరుకుతుందనగానే అన్ని కంపెనీలలాగా అంటే ప్రీవియస్‌గా మనం తెలిసిన కొన్ని కంపెనీలలాగా రేట్లు ఎక్కువ ఉంటని అస్సలు అనుకోవద్దండి. మై రీచార్జ్ కంపెనీలో చాలా అద్భుతాలున్నాయి. అందులో ఫస్ట్ అద్భుతం వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ కూడా ఒక కామన్ మ్యాన్‌ని, మిడిల్ క్లాస్ పర్సన్‌ని బేస్ చేసుకొని ఉన్న ప్రొడక్ట్స్ అండి. ప్రతి ప్రొడక్ట్ కూడా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్‌లో ఉంటాయి. బయట మార్కెట్‌లో మనకు ఒక పేస్ట్ రూ. 85, రూ. 90 దొరికితే రెగ్యులర్ బ్రాండ్ వచ్చేసి మనకి ఇక్కడ రూ. 75కి కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ దొరుకుతుంది. మనకు తెలిసిన ఒక పెద్ద కంపెనీ టీవీలో పేపర్‌లో యాడ్‌లు ఇచ్చేసి హెయిర్ ఆయిల్ వచ్చేసి బ్రింగరాజ్ ఆయిల్ వచ్చేసి రూ. 400కి అమ్మితే వీళ్ళ దగ్గర రూ. 250కే దొరుకుతుంది. అండ్ మనకు తెలిసిన 76% టీఎఫ్ఎం తోటి గ్రేడ్ 1 క్వాలిటీ సోప్ వచ్చేసి బయట మార్కెట్‌లో మినిమం రూ. 30, రూ. 40 దొరుకుతాయి. ఇక్కడ రూ. 12 దగ్గర నుంచి కూడా సేమ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతాయి అన్నట్టు. ఇలా ప్రతి వస్తువు కూడా ఒక కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ పర్సన్‌ని బేస్ చేసుకొని డెవలప్ చేసిన ప్రొడక్ట్స్ అండి. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. కేవలం రేట్ విషయంలో కాంప్రమైజ్ అవుతారు. అది కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ప్రొడక్ట్ అందివ్వడం కోసం. ఇలా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్‌లోనే కంపెనీ మనకు అప్ టు 30% డిస్కౌంట్ ఇస్తుంది. యావరేజ్‌గా 20% డిస్కౌంట్ ఏసుకున్న నెలకొక రూ. 5000 షాపింగ్ చేసే వ్యక్తి గనుక ఇక్కడ షాపింగ్ చేసుకుంటే క్వాలిటీ వస్తువు దొరుకుతుంది. దాంతో పాటు 20% డిస్కౌంట్ ఏసుకొని ఒక రూ. 1000 అమౌంట్ సేవ్ అవుతుంది. అలా డబ్బులు మిగులుతాయి అన్నప్పుడు ఎవరైనా వద్దంటారా అంటే ఎవ్వరు వద్దనరండి. ఇది ఫస్ట్ బెనిఫిట్ మాత్రమే. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి, మనం తీసుకునే ప్రతి వస్తువు కూడా ఎంత అమౌంట్‌కి తయారవుతుందో దాన్ని బేస్ చేసుకొని కంపెనీ మనకు కొన్ని బీవీ పాయింట్స్ ఇస్తుందండి. బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అంటాం. ఒక్కో వస్తువుకి ఒక్కో పాయింట్ ఉంటుంది. ఇలా ఒక నెలలో మనం ఎంతైతే షాపింగ్ చేస్తామో, మనం చేసిన షాపింగ్ పైన కంపెనీ మనకు మళ్ళీ ఆ బీవీ పాయింట్స్ పైన 6% నుంచి 15% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. క్వాలిటీ వస్తువు దొరకడమే గొప్ప విషయం. క్వాలిటీ వస్తువు ఇచ్చి, డిస్కౌంట్ ఇచ్చి, క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుంది. దాంతో పాటుగా మై రీచార్జ్ కంపెనీలో మనం రెగ్యులర్‌గా షాపింగ్ చేస్తే ఫ్రీగా ప్రొడక్ట్స్ కూడా పొందొచ్చండి. 6 మంత్స్ కంటిన్యూగా మీరు ఒక 1250 బీవీ తోటి 2500 అబోవ్ కనుక షాపింగ్ చేస్తే కంటిన్యూగా, మీరు ఎంతైతే యావరేజ్‌గా షాపింగ్ చేస్తారో, ఆ యావరేజ్ షాప్ పైన అప్ టు రూ. 5000 వరకు కంపెనీ మీకు ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే నెలకు ఒక మీరు రూ. 3000 వస్తువులు కొనుక్కుంటే, 7 నెలల్లో రూ. 3000 వస్తాయి. 4 నెలలు రూ. 4000 యావరేజ్‌గా షాపింగ్ చేస్తే 7 నెలల్లో రూ. 4000 వస్తువులు ఫ్రీగా వస్తాయి. రూ. 5000 షాపింగ్ చేస్తే 7 నెలల్లో మీకు రూ. 5000 ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటి, మనం తీసుకునే ప్రొడక్ట్ యావరేజ్ వచ్చేసి యావరేజ్‌ని బేస్ చేసుకుంటుందండి. మినిమమ్ 1250 బీవీ చేయగలిగితే చాలు మనం వచ్చేసి 2500 అబోవ్. ఇది కొంతమందికొచ్చే డౌట్ ఏంటంటే, ఈ కంపెనీలో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి కదా! మరి అప్ టు రూ. 5000 వరకే బెనిఫిట్ ఉంటుందా? ఎక్స్‌ట్రా ఉండదని చెప్పేసి అడుగుతుంటారు. మీరు ఎప్పుడైతే రూ. 5000 వరకు షాపింగ్ చేస్తారో మిమ్మల్ని స్మార్ట్ కన్స్యూమర్ ఉంటుంది కంపెనీ వచ్చేసి. ఒకవేళ మీరు 6000 బీవీ సెల్ఫ్‌గా షాపింగ్ కనుక చేసినట్లయితే, మీరు తీసుకునే ప్రొడక్ట్ పైన మీకొచ్చే బీవీ పాయింట్స్ తోటొచ్చేసి, మీ కంపెనీ నుంచి 15% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ 6000 బీవీ మీద. అండ్ ప్రతి 6 నెలలకు రూ. 7000 వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. అంతే కాకుండా
ప్రతి సంవత్సరం కంపెనీ వచ్చేసి డైమండ్ క్లబ్ మెంబర్ ఉంటుందండి. 6,000 షాపింగ్ చేసిన వాళ్ళు వాళ్ళకు ఒక రికగ్నైజేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తుంది. 5 స్టార్ హోటల్కి పిలిచి ఒక 1 నైట్ 2 డేస్ ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చేసి మనకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తుంది. చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన చాలా షాపులలో, చాలా స్టోర్స్లలో లక్షల్లో షాపింగ్ చేసాం. ఏ రోజు ఎవరైనా పిలిచి మనకు ఒక 1000 రూపాయల వస్తువులు ఫ్రీగా ఇచ్చారంటే ఇవ్వలేదండి. బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం కంటిన్యూగా షాపింగ్ చేస్తే 6 మంత్స్కి ఒకసారి ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఒక్కసారి కాదు, లైఫ్ టైం రిపీట్ అవుతున్నది వచ్చేసి. ఎట్ ద సేమ్ టైం సెకండ్ వచ్చేసి మనం కనుక ఎక్కువగా షాపింగ్ చేస్తే రికగ్నైజేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ఇప్పటి వరకు మనం ఎక్కడ కూడా చూడని విధంగా ఇలాంటి బెనిఫిట్స్తో పాటు మై రీఛార్జ్ కంపెనీలో ఇంకో బెనిఫిట్ ఉందండి. అవే డిజిటల్ సర్వీసెస్. వీళ్ళ దగ్గర మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు మొత్తంగా 10 రకాల సర్వీసెస్ ఉంటాయి. ఇవే సర్వీస్ మనం బయట వాడుకుంటే ఫోన్పేలో, పేటీఎంలో ఎక్స్ట్రాగా ఛార్జెస్ పడుతున్నాయండి. ఫ్యూచర్లో అవి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఆ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా మనకి ఎక్స్ట్రాగా ఛార్జెస్ పడకపోగా మనకే రిటర్న్ కొంత కమిషన్ రూపంలో వస్తుంది. మిగతా సర్వీస్ పక్కన పెట్టిన మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ రీఛార్జ్ అయితే ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే. అవే రీఛార్జ్ కనుక మన దగ్గర చేసుకుంటే మనకు 2.5% కమిషన్ వస్తుంది. చూడండి, ఒక 3,000 రూపాయలు రీఛార్జ్ చేసుకునే వ్యక్తికి బయట 3,030 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 2,925 రూపాయలలో కంప్లీట్ అయిపోతుంది. అంటే యావరేజ్ ఒక 100 రూపాయలు మిగులుతుంది కదా. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ బెనిఫిట్స్. ఎందుకు మై రీఛార్జ్ కంపెనీలో మనం షాపింగ్ చేయాలి? ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఏంటి అంటే, ఇక్కడ మీరు షాపింగ్ చేయడం ద్వారా మీకు కావాల్సిన వస్తువులు మీరు తీసుకోవడం ద్వారా క్వాలిటీ ప్రొడక్ట్ రావడమే కాకుండా డిస్కౌంట్లో వస్తుంది, క్యాష్ బ్యాక్లో వస్తుంది, అండ్ ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తాయి, డిజిటల్ సర్వీస్ అని కమిషన్ వస్తుంది. ఇవన్నీ కూడా రీజనబుల్ రేట్లలో ఉంటాయి. అది ఇంకా పెద్ద ప్లస్ పాయింట్ వచ్చేసి. ఇదే విషయాన్ని మనం చేయాల్సిన నెక్స్ట్ పని వచ్చేసి ఏంటి, ఇందులో ఇన్కమ్ సంపాదించుకోవడం కోసం ప్రమోటింగ్ చేయమని చెప్తుంది కంపెనీ వచ్చేసి. అలా ప్రమోటింగ్ చేయడం ద్వారా ఈ కంపెనీ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని చెప్తుందండి. అయితే ప్రమోట్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కంపెనీ ఎందుకు మరి మనతో ప్రమోటింగ్ చేయించుకుంటుంది, అసలు ఎందుకు ఈ కంపెనీ రకాల బెనిఫిట్స్ ఇస్తుంది? మనకు ఎవరైనా ఫ్రీగా ఇస్తానా భయపడతారండి. ఎందుకు ఇస్తున్నారో తెలియదు కదా. ఎందుకు ఇస్తుందంటే, ఈ మై రీఛార్జ్ అనే కంపెనీ ఈ సిస్టమ్ అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలోకి తీసుకుని రావడం జరిగిందండి. నార్మల్గా మనం బయట చూసేది ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటాం. ఇక్కడ ఏ వస్తువుని మనం కొనుక్కోవాలంటే షాపు, హోల్సేలర్, డీలర్, డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెన్సీ కంపెనీ నుంచి వస్తుంది. దాంతో పాటుగా ఆ ప్రొడక్ట్ ప్రమోట్ చేయడానికి మీడియా, పబ్లిసిటీ, బ్రాండ్ అంబాసిడర్స్ వీళ్ళందరూ ఉంటారు. దానివల్ల 40 రూపాయలకు తయారయ్యే వస్తువు మనకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుందండి. ఈ సిస్టంలో, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మన మై రీఛార్జ్ కంపెనీ ఉన్నందువల్ల కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి తీసుకొస్తుంది. ఆ మధ్యవర్తులకు ఇచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో అది మన కస్టమర్కే ప్రొవైడ్ చేస్తుంది. అందువల్లనే మనకు డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్ అన్నీ వస్తున్నాయి. మరి ఏ కంపెనీ అయినా సరే మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఏం కావాలి? పబ్లిసిటీ కావాలి, ప్రమోషన్ కావాలి. అలా ప్రమోషన్ కోసం బయట కంపెనీస్ ఏం చేస్తున్నాయి? సినిమా స్టార్లని, క్రికెట్ స్టార్లను పెట్టుకొని కోట్ల రూపాయల అమౌంట్ ఖర్చు పెడుతున్నాయి. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఎలాగైతే మీకు మిడిల్ పర్సన్ ద్వారా వచ్చే బెనిఫిట్ మీకే ఇచ్చామో, ఒక కస్టమర్గా మీరు మా కంపెనీ ప్రొడక్ట్స్ని వాడుకుంటూ మీరు మీ బెనిఫిట్ని ఎంజాయ్ చేస్తూ అదే విషయాన్ని మీ ద్వారా మీరు ప్రమోషన్ చేయండి. ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా థమ్స్అప్ యాడ్ రాగానే ఒక సినిమా హీరో వచ్చి సూపర్ ఉందంటారు. ఆయన తాగుతారో లేదో ఆయనకు తెలియదు, మనకు కూడా తెలుసు ఆయన తాగారని చెప్పేసి. ఒక పబ్లిసిటీలో ప్రొడక్ట్ పబ్లిసిటీ చేయాలంటే, ఒక సోప్ పబ్లిసిటీ చేయాలంటే ఒక హీరోయిన్ వచ్చే యాడ్ ఇస్తుంది. ఆమె ఆ సోప్ యూస్ చేస్తుందంటే ఖచ్చితంగా యూస్ చేయదు. ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు వాడకపోయినా ప్రమోషన్ చేస్తున్నారు, వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇక్కడ మీరు వాడుకుంటూ దాని ద్వారా వచ్చే బెనిఫిట్ని ఎంజాయ్ చేస్తూ ప్రమోట్ చేయండి. అవే కోట్ల రూపాయల అమౌంట్ మీరు సంపాదించే అవకాశాన్ని ఇస్తా అని చెప్పి కంపెనీ చెప్తుంది. మీకు ఇందాక ఏం చెప్పాను, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎంత కష్టపడ్డా అల్టిమేట్గా డబ్బులు కావాలని చెప్పాను. ఆ డబ్బులు సంపాదించాలంటే మన దగ్గర ఏం కావాలండి? ఒక ఆపర్చునిటీ కావాలి. ఇక్కడ ఆపర్చునిటీ అనేది మనకు మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ప్రమోటింగ్ చేయడం ద్వారా ఇస్తా అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, సార్ వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు ప్రమోషన్ చేయడానికి వాళ్ళు డిజర్వ్ క్యాండిడేట్, అంటే వాళ్ళకి అర్హత ఉంది. మరి మనం ఇక్కడ ఎలాంటి సెలబ్రిటీలు కాదు కదా, ప్రమోషన్ చేయాలంటే ఏమైనా రూల్ ఉందని చెప్పి అడుగుతారండి. ఏం రూల్ లేదండి. కంపెనీ మాత్రం మనల్ని ఒక రిక్వెస్ట్ తీసుకుంటుంది మన దగ్గర నుంచి. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, వాళ్ళు వాడకుండా ప్రమోట్ చేస్తున్నారు కదా, అయినప్పటికీ వాళ్ళు డబ్బులు వస్తున్నాయి, తర్వాత రైటర్ రాంగో వేరే విషయం. ఇక్కడ మీరు వాడాలి, వాడిన తర్వాత ప్రమోట్ చేయాలని చెప్పి చెప్తుంది. అలా వాడడం కోసం కంపెనీ మన దగ్గర నుంచి తీసుకునే రిక్వైర్మెంట్ ఏంటి అంటే, మంత్లీ సెల్ఫ్ ఒక 600 BV వర్త్ మీరు షాపింగ్ చేయమని చెప్తుంది. ఏదైనా వస్తువు షాపింగ్ చేయండి, మీకు కావాల్సిన ఏ వస్తువుని షాపింగ్ చేసుకోండి. జస్ట్ 600 BV కనుక షాపింగ్ చేస్తే ఈ కంపెనీకి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ 600 అండి. జస్ట్ 600 అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మై రీఛార్జ్ అనే కంపెనీలో మనం మాంగోల్ అనే ఒక న్యూట్రిషన్ డ్రింక్ తీసుకున్నా మనకు కావాల్సిన 600 BV పాయింట్స్ వస్తాయి. న్యూట్రిషన్ డ్రింక్ అనగా ఇది హెల్త్ కేర్ ప్రొడక్ట్, ఆరోగ్యం పాడైపోతుందేమో, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి ఏమనుకోకండి. ఇది ఒక ఫ్రూట్ జ్యూస్ అని చెప్పొచ్చు. అలోవేరా అంటే మీకు తెలుసు, కలబంద కావచ్చు, ద్రాక్ష కావచ్చు, గ్రీన్ టీ కావచ్చు, కోకం ఫ్రూట్, నోని, ఉసిరి, ఇలా 6 రకాల ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఒక ఫ్రూట్ జ్యూస్ అండి. సో దీంట్లో ఇంకా మనకు తులసి ఆకులు కూడా కలుస్తాయి వచ్చేసి, వాటిని కూడా మనకు హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రతిరోజు ఉదయాన్నే మనం తీసుకోవడం ద్వారా
మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మన బాడీకి ఏం కావాలి? ఇమ్యూనిటీ పవర్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ మీకు ఇక్కడ పుష్కలంగా దొరుకుతాయి. అలాగే ఏజ్డ్ ఉన్న వాళ్ళకు పార్కిన్సన్ కావచ్చు, అల్జీమర్స్ లాంటి ప్రాబ్లం నుంచి ఇది బాగా రిలీఫ్ ఇస్తుంది. లేడీస్‌కు పీరియడ్స్ టైమ్‌లో వచ్చే ప్రాబ్లం నుంచి కావచ్చు, స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కావచ్చు, అంతేకాకుండా జాయింట్ పెయిన్స్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ ప్రొడక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల లాభాలు ఉన్నా కూడా దీని కాస్ట్ వచ్చేసి వేలల్లో ఏముంటదండి. ఎంఆర్‌పీనే రూ. 849 ఉంటుంది. మనం ఏ వస్తువు తీసుకున్నది మనకు డీపీ రేట్‌కి వస్తుంది కాబట్టి కేవలం రూ. 729 మనకి ఈ ప్రొడక్ట్ వస్తుంది. అండ్ మనం బిజినెస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. ఈ పాయింట్ ఎందుకు నేను రిపీటెడ్‌గా చేస్తున్నాను అంటే మనలో చాలామంది ప్రీవియస్‌గా ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన మిత్రులు ఉంటారు. అక్కడ వాళ్ళు ఏంటి అంటే ప్రతి నెల 4,000, 10,000, 20,000, 30,000 ఖచ్చితంగా కొనుక్కుంటేనే బిజినెస్ చేసుకోవడానికి అవుతుంది. లేకపోతే ఆ అవకాశం ఉండదని చెప్పేసి అక్కడ ఎగ్జిట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నాతో జర్నీ కూడా చేస్తున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా చెప్పేది ఏంటి అంటే ఇక్కడ కేవలం రూ. 729 పెట్టి మాంగోలో ఒక న్యూట్రిషన్ డ్రింక్ తీసుకున్న మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయం సంపాదించుకునే అవకాశం మనకుంది. కాబట్టి ఇది అసలు పెద్ద మ్యాటరే కాదు. పైగా ఈ కంపెనీలో కేవలం హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే లేవండి. మనకు రెగ్యులర్‌గా అవసరమైన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ఇన్వాల్వ్ అయినా కాకపోయినా మీరు బ్రష్ చేయాల్సిందే, స్నానం చేయాల్సిందే, టీ కావాల్సిందే, హెయిర్‌కి ఆయిల్ పెట్టాల్సిందే. ఇలా ప్రతీది కూడా మనకు కావాల్సిన బేసిక్ ప్రొడక్ట్స్ కొనుక్కున్నా కూడా ఈ కంపెనీలో 1000, 1500, 2000 బీవీ కూడా అవుతుంది. సో బేసిక్ షాపింగ్ చేసి ప్రమోట్ చేసుకోమని చెప్పి కంపెనీ మనల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మినిమం 600 బీవీ షాపింగ్ చేయమని చెప్తుంది. మాక్సిమం మీ పాసిబిలిటీని బట్టి మీకు ఎన్ని ప్రొడక్ట్స్ అవసరమైతే ఎంత కావాలనుకుంటే అంతవరకు మీరు షాపింగ్ చేయొచ్చండి. ఓకేనా? ఎప్పుడైతే మనం షాపింగ్ చేసి ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేస్తామో ఈ కంపెనీలో మనం 7 రకాలుగా డబ్బు సంపాదించుకునే అవకాశానికి మనం ఎలిజిబిలిటీ తీసుకుంటాం. 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. సింగిల్ ఇన్కమ్ కోసమే పోరాడుతున్నారు బయట అవకాశాలు లేక. ఇక్కడ మనకొచ్చేసి ప్రమోట్ చేయడానికి కనుక మనం రెడీ అయితే 7 రకాలుగా డబ్బు సంపాదించుకోవచ్చండి. పైగా అది సోలో వర్క్ కాదండి, టీమ్ వర్క్ చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని, సిల్వర్ డైట్ రాయల్టీ బోనస్ అని, లీడర్షిప్ రాయల్టీ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి ఇలా 7 రకాల ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. చేసే పనుల్లో ఏమన్నా ఉంది అంటే కేవలం ఒకే ఒక్క పని. మై రీఛార్జ్ అనే కంపెనీ బాగుంది. ఇక్కడ మీరు షాపింగ్ చేయండి. ఎందుకు షాపింగ్ చేయాలి? మీకు ఆల్రెడీ నేను క్లారిటీ ఇచ్చాను. ఇక్కడ క్వాలిటీ వస్తువు దొరుకుతుంది, రీజనబుల్ రేట్లు ఉంటాయి, పైగా అన్ని మనకు కావాల్సిన వస్తువులు ఉంటాయి. వాటిలోనే డిస్కౌంట్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ ఉంటుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి, డిజిటల్ సర్వీసెస్ పైన కమిషన్ ఉంటుంది. చాలా సింపుల్ థింగ్ అండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు మై రీఛార్జ్ పరిచయం చేశారు అంటే తనకు మీరు జీవితకాలం హెల్ప్ చేస్తున్నట్లే. ఎందుకంటే తను ప్రతిరోజు చేసే పనిలో ₹1 ఆదా చేసుకోవాలని చెప్పేసి ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ ఆలోచిస్తుంటాడు. అలాంటి ప్రతి వ్యక్తి దగ్గరికి కనుక మనం వెళ్ళి చెప్పగలిగినట్లయితే జీవితకాలం తను చేసే ప్రతి షాపింగ్‌లో మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు. అలా కంపెనీ ప్లాన్ డిజైన్ చేయబడింది కాబట్టి అద్భుతమైన ప్లాన్ అని చెప్పడం జరిగిందండి. ఇది మనం ప్రమోట్ చేస్తూ వాళ్ళకు ఎక్స్ట్రాగా మీరు ఇన్కమ్ కూడా సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పండి. సంవత్సరానికి 12-15 లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తుంటే 10% మందికి కూడా అఫీషియల్ రిక్రూట్మెంట్ లేవు. ఉన్న వాళ్ళలో కూడా ఏదో రకమైన జాబ్ చేసుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళే. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ₹1 ఆదా చేసుకుంటూ 10 మందికి బాగుందని చెప్పడం ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు అంటే ఎవరైనా వద్దంటారంటే ఎవ్వరు వద్దనరండి. ఒక్కసారి వాళ్ళు మై రీఛార్జ్‌తో జర్నీ స్టార్ట్ చేస్తే లైఫ్ టైమ్ మై రీఛార్జ్‌తోనే కంటిన్యూ అవుతారు. అలా మనం చేసే ఒకే ఒక్క పని మై రీఛార్జ్ కంపెనీ బాగుంది అని చెప్పడం. అలా చెప్తే కంపెనీ 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుందని చెప్పాను కదా! అందులో ఫస్ట్ ఇన్కమ్ ఏంటి అంటే టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఈ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్‌లో మనకు మంత్లీ 5 సార్లు వస్తుందండి. ఎక్కడైనా జాబ్ చేస్తే మంత్లీ వన్స్ మాత్రమే సాలరీ వస్తుంది. ఇక్కడ మాత్రం 5 సార్లు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకొచ్చే అమౌంట్ అంతా ఎలా వస్తుంది అంటే ఈ కంపెనీలో ఎవరు ఏ వస్తువు పర్చేజ్ చేసినా, ఏ వస్తువు షాపింగ్ చేసినా బీవీ పాయింట్స్ వస్తాయి. ఒక్కో ప్రోడక్ట్‌కి ఒక్కో బిజినెస్ వాల్యూ పాయింట్స్ ఉంటాయని స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఆ బీవీ పాయింట్ షాపింగ్ పైన కంపెనీ మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఎవరికి పరిచయం చేసినా అందరూ ఒకే రోజు షాపింగ్ చేయరు కదా! ఒక నెలలో మల్టిపుల్ టైమ్స్ షాపింగ్ చేస్తుంటారు. అలా మన ద్వారా వచ్చిన మన టీమ్ మెంబర్స్, మన ద్వారా మీన్స్ మనం డైరెక్ట్‌గా కాదండి. మీరు మీకు తెలిసిన ఫ్రెండ్‌కి పరిచయం చేశారు. వాళ్ళెవరో వాళ్ళ ఫ్రెండ్‌కి పరిచయం చేశారు. వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు. అలా వాళ్ళు ఎంతమందైనా రావచ్చండి. ఇక్కడ మెంబర్స్‌తో సంబంధం లేదు. జనాల్ని ఒకరికొకరు జాయిన్ చేసేది కాదండి. చేసేవాళ్ళు చేసే షాపింగ్‌ని బేస్ చేసుకొని 6వ తారీఖు వరకు జరిగిన షాపింగ్ మీద కంపెనీ మనకు 7వ తారీఖు ఆ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పైన మనకు కొంత ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 12వ తారీఖు జరిగిన షాపింగ్ మీద 13కి ఇన్కమ్ ఇస్తుంది. 18 వరకు జరిగిన షాపింగ్ మీద 19కి పేమెంట్ వస్తుంది. 24 వరకు జరిగిన షాపింగ్ మీద 25కి పేమెంట్ ఇస్తుంది. 31వ తారీఖు జరిగిన షాపింగ్ మీద 3వ తారీఖు పేమెంట్ ఇస్తుంది. చూడండి, నా మాటలు వినండి. షాపింగ్ పైన మనకు డబ్బులొస్తాయి. బయట చెప్పాం కదా మనం పలానా హోటల్ బాగుంటది, పలానా షాపింగ్ మాల్ బాగుంటది, పలానా టీవీ బాగుంది, ఫ్రిడ్జ్ బాగుందని చెప్పేసి ఇలా చెప్పడం ద్వారా మనకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఎవరు ఇవ్వరు. కానీ మై రీఛార్జ్ కంపెనీ బాగుందంటే డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఫ్రీగా చెప్పడం ద్వారా వాళ్ళకు బెనిఫిట్స్ ఉన్నాయి, నాకు బెనిఫిట్ వస్తది. ఖచ్చితంగా చెప్దాం సార్. మరి ఎంతమందికి చెప్పాలి? సో మీ ఇష్టం అండి. మై రీఛార్జ్ బిజినెస్‌లో మీరు ఎంతమందికి అని చెప్పి ఎంతైనా సంపాదించుకోవచ్చు. బట్ ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలంటే జస్ట్ మీరు ఒక ఇద్దరికి రిఫర్ చేస్తే చాలండి.
అది కూడా చెప్పాను కదా, ఫస్ట్ మనం ఒక 600 బిల్ షాపింగ్ చేసుకొని ఎప్పుడైతే ఒక ఇద్దరికి రిఫర్ చేస్తామో, మన డైరెక్ట్గా రిఫర్ చేసిన ప్రతి పర్సన్ మనకు ఒక లెగ్ అవుతారండి. ఇలా ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేస్తే లెగ్ 1 లెగ్ 2 అవుతుంది. మనం వాళ్ళకి చెప్పాము, వాళ్ళు తెలిసిన షాపింగ్ చేశారు, తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. అలా వాళ్ళు ఎంతైతే షాపింగ్ చేస్తారో వాళ్ళ టోటల్ టీమ్ బిజినెస్ పైన మన కంపెనీ వచ్చేసి 10% మ్యాచింగ్ బోనస్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 3 lakhs బిజినెస్ చేశారనుకుందాం, 3 lakhs బిజినెస్ వాల్యూమ్ చేశారనుకుందాం, లెగ్ 1 లెగ్ 2లో మ్యాచింగ్ 10% ఇస్తుంది. ఒక 30,000 రూపాయలు వచ్చాయి. 3 lakhs అని మ్యాండేటరీ కాదండి. వాళ్ళు 1 lakh చేశారనుకోండి, మ్యాచింగ్ 1 lakh అయితే 10,000 వస్తుంది. 10 లక్షలు చేశారనుకోండి, ₹1,00,000 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి లిమిటేషన్ అంటే లేదంటే హ్యాపీగా మనం కావాల్సినంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అండి. అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి మన ద్వారా ఎవరైతే మై రీఛార్జ్లోకి వస్తారో ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ టైం కంపెనీతో రిపీటెడ్గా వాళ్ళు షాపింగ్ చేస్తూనే ఉంటారు. ఒక్కసారి చేసే షాపింగ్ మీద కాదు, వాళ్ళు ఎన్నిసార్లు షాపింగ్ చేస్తే అన్నిసార్లు వాళ్ళు చేసే షాపింగ్ మీద మన కంపెనీ మ్యాచింగ్ 10% ఆఫ్ ఇన్కమ్ ఇస్తా అని చెప్తుంది. బయట ఎక్కడైనా బ్రాండ్ అంబాసిడర్గా ఒక పర్సన్ ఒక ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తే సింగిల్ టైం వర్క్, సింగిల్ టైం పేమెంట్. బట్ ఇక్కడ సింగిల్ టైం వర్క్ బట్ లైఫ్ టైం పేమెంట్ అనేది రిపీటెడ్గా వస్తుంది. అది మనకు చాలా అద్భుతం అని చెప్పొచ్చు. మరి ఇంత బాగున్నప్పుడు ఇద్దరికే చెప్పి ఎవరు పెట్టారు కదండి, ఎక్కువ మందికి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అలా ఎప్పుడైతే మనం థర్డ్ పర్సన్కి డైరెక్ట్గా రిఫర్ చేస్తామో అతను మన థర్డ్ లెగ్ అవుతారు. తను ఒక్క లెగ్ నుంచి జరిగే షాపింగ్ మీదనే కంపెనీ మనకు 12% ఇస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ ఇద్దరు షాపింగ్ మీద కంపెనీ మనకు వచ్చేసి 10% ఇచ్చింది, బట్ థర్డ్ పర్సన్ మీద మనకు 12% ఆఫ్ షాపింగ్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే మీరు ఎంత ఎక్కువ మందికి ప్రమోట్ చేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని చెప్పి. మన గోల్ కూడా అల్టిమేట్ గా డబ్బు సంపాదించడమే కాబట్టి, అన్లిమిటెడ్ డబ్బు సంపాదించడమే కాబట్టి హ్యాపీగా ప్లాన్ చేసుకొని ఫోర్త్ పర్సన్ కి రిఫర్ చేసినప్పుడు 14% కమిషన్ వస్తుంది. ఫిఫ్త్ పర్సన్ రిఫర్ చేసినప్పుడు 15% కమిషన్ వస్తుంది. ఫిఫ్త్ పర్సన్ తర్వాత మనం ఎంత మందికి డైరెక్ట్ గా రిఫర్ చేసుకున్నా ఆ లెగ్ ద్వారా జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ షాపింగ్ మీన్స్ అన్లిమిటెడ్ డెప్త్ లో ఆయనే చేయొచ్చు, ఆయన టీం మెంబర్సే చేయొచ్చు, వాళ్ళ టీం మెంబర్సే చేయొచ్చు. వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా సరే ఆ లెగ్ ద్వారా జరిగే షాపింగ్ పైన కంపెనీ మనకు 15% ఫిక్స్డ్ గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ముందుగా పరిచయం చేస్తే తక్కువ వచ్చింది, లేట్గా పరిచయం చేస్తే ఎక్కువ వచ్చిందని కాదండి. ప్రతి పేఅవుట్ సైకిల్లో మీరు ఎంత మందికి రిఫర్ చేసినా హైయెస్ట్ షాపింగ్ జరిగిన లెగ్ నుంచి 2 లెగ్స్ నుంచి కంపెనీ మనకు మ్యాచింగ్ 10% ఇస్తుంది. మ్యాచింగ్ జరగగా మిగిలిన బిజినెస్ అంతా కూడా మళ్ళీ మనకు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్కు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది అద్భుతం అని చెప్తాను. మార్కెటింగ్ మిత్రులకు దీని గురించి అవగాహన ఉంటుందండి. ప్రొడక్ట్ బేస్ అనే కానీ ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ అనేది బయట ఎక్కడ దొరకదు. ఎవ్రీ మంత్ ఏ మంత్కి ఆ మంత్ జీరో అయిపోతుంది. బట్ ఇక్కడ అలా కాదు. ఎవరైతే వర్క్ బాగా చేస్తారో ఆ లెగ్ ద్వారా జరిగే బిజినెస్ మనకు లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. అలా లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్తో పాటు థర్డ్ పర్సన్ నుంచి థర్డ్ హైయెస్ట్ బిజినెస్ దగ్గర నుంచి 12%, తర్వాత 14%, తర్వాత 15% కంటిన్యూగా రావడం జరుగుతుంది. మనం చేసే ఒకే ఒక పని 600 బీవీతో మినిమం షాపింగ్ చేసుకుని మ్యాక్సిమం ఎంత చేయొచ్చు, బాగుంది అని చెప్పుకుంటూ పోవడమే. అలా వచ్చిన ప్రతి వ్యక్తి చేసే లైఫ్ టైం షాపింగ్ మీద, లైఫ్ టైం ప్రమోషన్ మీద మనకి ఇన్కమ్ అనేది లైఫ్ టైం వస్తుంది. పైగా మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా 5% ట్యాక్స్ కట్టేస్తుంది. కంపెనీ ప్యూర్లీ లీగల్ కంపెనీ అండి. యాజ్ పర్ డైరెక్ట్ సెల్లింగ్ నామ్స్ ప్రకారం నడుస్తున్న కంపెనీ వచ్చేసి, ఓకేనా. ఇదంతా కూడా పర్ఫార్మెన్స్ బోనసేనండి. మరి కంపెనీలో 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి కదా, అవి ఎలా వస్తాయంటే మనం మన టీంని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తే, మన టీం మీన్స్ మనం ఎవరినైతే తీసుకొచ్చామో వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ ఇప్పించుకుంటూ కనుక మనం వెళ్ళినట్లయితే మన అండర్లో ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ కంప్లీట్ అయిపోతుందో మనం ఈ కంపెనీలో సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్ అవుతామండి. మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ కాకుండా ఎక్స్ట్రాగా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది. బాగుంది కదా. ఇలా మనం ఎలాగైతే కంపెనీలో నుంచి టర్న్ ఓవర్ నుంచి అమౌంట్ తీసుకుంటున్నామో, కంపెనీ నుంచి రాయల్టీ బోనస్ తీసుకుంటున్నామో, మనం ఒక లెగ్ నుంచి ఒక పర్సన్ని కనుక సిల్వర్ చేయగలిగితే, అంటే ఒక పర్సన్ మనం డెవలప్ చేస్తే డైరెక్ట్గా మనం లీడర్షిప్ రాయల్టీ బోనస్లోకి ఎలిజిబిలిటీ అవుతామండి. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 11% ఆఫ్ అమౌంట్ వస్తుంది మనకు వచ్చేసి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇద్దరు సిల్వర్ డైరెక్టర్ అయితే 2 లెగ్స్ నుంచి మనం సఫైర్ డైరెక్టర్ అవుతాం. 3 లెగ్ల నుంచి సిల్వర్ డైరెక్టర్ అయితే ఎమరాల్డ్ అవుతాం. ఇలా మొత్తం 8 రకాల ప్రమోషన్స్ ఉన్నాయండి. మన ప్రమోషన్ పెరిగే కొద్దీ మన అండర్లో జరిగే బిజినెస్ ని బేస్ చేసుకొని మన ఇన్కమ్ కూడా పెరుగుతూ వెళ్తుంది. అండ్ ఇప్పటి వరకు మై రీఛార్జ్ కంపెనీలో 2,311 మందికి పైగా రాయల్టీ హెచ్వర్స్ ఉన్నారు. అందులో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారండి. అన్ని రకాల కేటగిరీ. ఎందుకంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు కదా. పక్క ఆఫీస్కి వెళ్ళాలి, ఇన్ని గంటలు పని చేయాలని ఏం లేదు. హ్యాపీగా ఇంటి దగ్గర ఉంటూ కూడా మనకు తెలిసిన వాళ్ళకి ప్రమోషన్ చేస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వాళ్ళు ఎక్కడున్నా సరే ప్రొడక్ట్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. మనకు 2,700కు పైగా ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు షాపింగ్ చేసినా మనకు రావాల్సిన ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదండి కంపెనీస్ థర్డ్ ఇన్కమ్. కంపెనీస్ నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి ట్రావెల్ ఫండ్. మన అండర్లో
జరిగే బిజినెస్ని బేస్ చేసుకొని కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ పక్కన పెడుతుంది. ట్రావెల్ ఫండ్ కోసం మీరు కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదండి. మీరు లీడర్షిప్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ అయితే ఆటోమేటిక్గా ట్రావెల్ ఫండ్ మీకు స్టార్ట్ అయిపోతుంది. ట్రావెల్ ఫండ్ ద్వారా కంపెనీ ప్రతి సంవత్సరం మనం కొన్ని దేశాలు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందండి మన బిజినెస్ని బేస్ చేసుకొని. అలా ఇప్పటివరకు 1496 మంది సింగపూర్, థాయిలాండ్, దుబాయ్ లాంటి దేశాలు వెళ్ళేసి హ్యాపీగా వాళ్ళ లైఫ్లో ఉన్న డ్రీమ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్నారు. మనలో ప్రతి వ్యక్తికి ఉంటుంది బయట దేశం విమానం ఎక్కాలి, బయట దేశం వెళ్ళాలి అని చెప్పేసి. కానీ ఎంతమంది మన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నామంటే క్వశ్చన్ మార్క్. బట్ ఇక్కడ మై రీఛార్జ్ అనే కంపెనీలో కేవలం మనకు కావాల్సిన వస్తువులు షాపింగ్ చేస్తూ ఇన్ని రకాల అడ్వాంటేజెస్ తీసుకుంటూ మన లైఫ్లో ఉన్న డ్రీమ్స్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకునే వండర్ఫుల్ ఛాన్స్ మనకు ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ప్లాన్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇస్తున్న ఇన్కమ్ వచ్చేసి కార్ ఫండ్ అండి. మన అండర్లో మనం ఎప్పుడైతే ముగ్గురిని సిల్వర్ డైరెక్టర్ చేస్తామో 3 లెగ్గుల నుంచి ముగ్గురిని ఇంకా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తామో, బాగు చేస్తామో, మన కంపెనీ నుంచి కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ టర్న్ ఓవర్ నుంచి 3% వస్తుందండి. ఒక్కసారి స్టార్ట్ అయిన కార్ ఫండ్ లైఫ్ టైం వస్తుంది. మన అండర్లో జరిగే బిజినెస్ని బేస్ చేసుకొని దాదాపుగా 466 మందికి పైగా కార్ ఫండ్ ఇచ్చేవారు ఉన్నారు మై రీఛార్జ్ కంపెనీలో. చెప్పాను కదా, వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళే, ఎవరు కూడా కొత్త వాళ్ళు ఏం కాదు. నేను ఎలాగైతే మీకు చెప్తున్నానో వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పారు, వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు, మంచి ఇన్కమ్ తీసుకున్నారు. నెక్స్ట్ మన అండర్లో ఎప్పుడైతే మనం ఒక 6గురిని సిల్వర్ డైరెక్టర్ చేస్తామో 6 లెగ్గుల నుంచి హౌస్ ఫండ్ ఎలిజిబిలిటీ అవుతాం. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2% వస్తుంది. 183 మందికి పైగా హౌస్ ఫండ్ ఇచ్చేవస్తున్నారండి ఈ కంపెనీలో వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అండి. కంపెనీలో వచ్చేసి లాస్ట్ 3 రాయల్టీ ర్యాంక్స్లో కనుక మనం ఎలిజిబిలిటీ అయితే కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 1% ఆఫ్ అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. ఇలా కంపెనీలో ఉన్న ఈ యొక్క బోనస్లన్నీ తీసుకుంటూ మన లైఫ్లో ఉన్న మన డ్రీమ్స్ అన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకునే వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. సరే, ఇదేదో బాగుంది, ఇంత క్లారిటీ చెప్తున్నారు, మరి మీలాగా చెప్పలేం కదా, మరి మాకు ఎలా చెప్పాలో తెలియదు కదా అని చెప్పేసి ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ లేకపోయినా మీరు ఎడ్యుకేషన్ పర్సన్ కంటే ఎక్కువగా బాగా మాట్లాడే విధంగా ఇక్కడ వండర్ఫుల్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. మీరు యాప్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించే వరకు కూడా ఏం చేయాలి, ఎలా చేయాలనే విషయానికి సంబంధించి వండర్ఫుల్ ట్రైనింగ్స్ ఉంటాయండి. ఆ ట్రైనింగ్ కేవలం ఇక్కడ మై రీఛార్జ్ సక్సెస్ అవ్వడమే కాదండి, మీ రియల్ లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండడానికి అవసరమే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, ఇలా ప్రతి విషయంలో కూడా మీకు వండర్ఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నాలెడ్జ్ ఇస్తారండి. బతకాలంటే, సక్సెస్ కావాలంటే నాలెడ్జ్ కావాలి. అలాంటి నాలెడ్జ్ మనకి ట్రైనింగ్స్ ద్వారా దొరుకుతుంది. సో ఇంతకంటే అద్భుతం ఏముంటుందండి? ఒక చదువురాని వ్యక్తి అని ఇక్కడికి వచ్చేసి కంపెనీస్ ట్రైనింగ్స్ అన్ని తీసుకొని కంపెనీస్ అవకాశాన్ని వినియోగించుకొని కష్టపడగలిగితే చాలండి. కేవలం బాగుందని ఒక మాట చెప్పగలిగితే మీరు ఇక్కడ ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు. ఇంత చెప్తున్నారు సార్, అంతా బాగుంది, కానీ నిజంగా వర్కౌట్ అవుతుందా? ఏదున్నా మనకు ఒక భయం ఉంటుందండి. స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చేసి చెప్పేది వింటుంటే బాగుంది, కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ అండి. నాకు కూడా మొదట్లో అలాంటి డౌటే ఉండేదండి. ఎందుకంటే నేను కూడా ప్రీవియస్ కొన్ని మార్కెటింగ్ కంపెనీస్ చేశాను, కానీ ఎక్కడికి వెళ్ళినా కంపెనీలు బాగుపడ్డే తప్ప మనకు ప్రాక్టికల్గా వర్కౌట్ కాలేదు. కానీ ఇక్కడ నేను ఏం చేశాను అంటే మై రీఛార్జ్ ప్లాన్ మొత్తం విన్న తర్వాత మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఒక 6 మంత్స్ మనం వర్క్ చేసుకుంటే, ఒక 1 ఇయర్ వర్క్ చేసుకుంటే ఎలాంటి పొటెన్షియాలిటీ ఉంది, అంటే ఎలాంటి సక్సెస్ని మనం తీసుకోవచ్చు అనే విషయం మీద నేను బాగా స్టడీ చేశానండి. నేనేం స్టడీ చేశానని మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చెప్పిన కంపెనీ ప్లాన్ ఎంతైతే ఇంపార్టెంటో ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోతున్న ఒక 3 to 4 minutes కూడా అంతే ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా వినండి. జస్ట్ మీరు దీన్ని ఫాలో అయితే చాలండి. ఖచ్చితంగా నెక్స్ట్ 6 monthsలో ఇప్పటి వరకు మీ జీవితంలో చూడనటువంటి ఫినాన్షియల్ ఫ్రీడమ్ని మీరు చూడొచ్చు. అది కూడా డైలీ ఒక 1 to 2 hours కష్టపడితే చాలండి మొదట్లో. ఆ తర్వాత వచ్చేంత ప్యాసివ్ ఇన్కమ్ అనుకోవచ్చు. సో అదేంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మనం ఈ మై రీఛార్జ్ కంపెనీలో ఫస్ట్ ప్లాన్ మొత్తం విన్న తర్వాత జస్ట్ ఒక 600 BVతో మనం షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ మంత్ మొత్తం మనకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ మై రీఛార్జ్ని పరిచయం చేసి అందులో మనలాగా డబ్బు సంపాదించాలని ఆలోచన ఉన్న వాళ్ళు, ఒక అవకాశం దొరికితే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళని ఒక 6 మెంబర్ని మనం ఇంట్రడ్యూస్ చేద్దాం. వాళ్ళని సక్సెస్ చేస్తే చాలు, మనం ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, వాళ్ళని బాగు చేస్తే చాలని మనం బాగుపడిపోతాం. సో వండర్ఫుల్ వచ్చేసి అది కూడా జస్ట్ 600 BV తోటే. మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ, 600 BV అంటే ఏం వేలు లక్షలు కాదు. మాంగోలో ఒక న్యూట్రిషన్ డ్రింక్ తీసుకున్న 729 రూపాయలతో మనం ఈజీగా ఇన్వాల్వ్ అయిపోవచ్చు. అదే డ్రింక్ని మనం ప్రమోట్ చేసినా మిగతా టీం మెంబర్స్ ఎవరైనా వస్తారు. ఒక అవకాశం 700 రూపాయలలో దొరుకుతుంది అంటే అవకాశం నిజంగా అవసరం ఉన్న ఏ వ్యక్తి దాన్ని వదులుకోడండి. ఎందుకంటే నాకు తెలిసి అవకాశం విలువ వచ్చేసి అలా ప్రతి వ్యక్తి కూడా దాని గురించి ఆలోచిస్తాడు. అండ్ మనకు కావాల్సిన రెగ్యులర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసుకుంటే 600 BV అనేది అసలు మనకు పాయింట్ కాదు. 1200, 1500, 2000 BV కూడా అవుతుంది. కానీ నేనేం చెప్తున్నాను అంటే ఒక 6 months ఒక టార్గెట్గా పెట్టుకొని ఒక 6 యాక్టివ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో కేవలం 600 BVతో మనం జర్నీ కంటిన్యూ చేసినా మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక 4 to 6 monthsలో చెప్పబోతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మంత్ నెల మొత్తం టైం తీసుకొని ఒక 6 మనం ప్రమోషన్ చేయడం ద్వారా మన అండర్లో 3600 బిజినెస్ వాల్యూమ్ జరుగుతుంది.
షాపింగ్ జరుగుతుంది. దీనిపైన మన కంపెనీ నుంచి మనకు వచ్చే అమౌంట్ ఎంతో తెలుసా? ఫస్ట్ ఇద్దరి మీద 10% మ్యాచింగ్ బోనస్ కాబట్టి ₹60, తర్వాత ₹70, ₹84. అలా మనం ఒక 6 యాక్టివ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనకు వచ్చే మినిమం గ్యారంటీ అమౌంట్ ఎంతో తెలుసా? ₹390. ఇది ఒక్కసారి వచ్చే అమౌంట్ కాదు. మీకు ఇందాక చెప్పాను, ఒకసారి స్టార్ట్ అయింది అంటే అది రిపీటెడ్గా వస్తుంది. పైగా నేను డిస్కస్ చేస్తుంది కేవలం 600 బీవీ తోటి. మీరు చెప్పండి, ఇంత మంచి ఆపర్చునిటీని మనం ఒక 6గురికి ఇంట్రడ్యూస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? గట్టిగా మాట్లాడితే 1 డే చాలండి. పైగా ఇక్కడ మీరు ఎవరు ఓన్గా కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికోసం మనకు జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, మీ సీనియర్ సపోర్ట్ ఉంటుంది, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి సపోర్ట్ కూడా ఉంటుంది. అదంతా వాడుకొని మనం ఒక 6గురిని తీసుకురావడానికి 1 to 2 days చాలు. ఒక 1 week టైం అని సరిపోతుంది. నేను 1 month టైం చెప్పాను. నెక్స్ట్ చేసే సింపుల్ పని ఏంటో తెలుసా? మనం తీసుకున్న ప్రతి అమౌంట్ మన టీం మెంబర్కి వచ్చేలాగా మనం సపోర్ట్ చేయడం. మీరు తీసుకునే డబ్బులు మీ టీం మెంబర్కి ఇప్పిస్తే చాలండి, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. సెకండ్ మంత్ సేమ్ ఇదే పనిని మన టీంతో మనం మూవ్మెంట్ చేయించడం ద్వారా ఏమవుతుంది? వాళ్ళకి ₹396 అమౌంట్ వస్తుంది. ప్రతి టీం మెంబర్ అండర్లో 3600 బీవీ ప్లస్ వాళ్ళు తీసుకునే 600 బీవీ మొత్తంగా కలిపితే నెక్స్ట్ మంత్ సెకండ్ మంత్లో మనకు వచ్చేసి ఈచ్ లెగ్ నుంచి 4200 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ మినిమం షాపింగ్ అవుతుంది. మాక్సిమం షాపింగ్ కాదు, మినిమం షాపింగ్ అవుతుంది. ఆ మినిమం షాపింగ్ ద్వారా మనకు ₹2772 పేఅవుట్ వస్తుంది. చూడండి, టీం వర్క్ యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో మనం చూసినట్లయితే ఒక యూనిటీగా ఉండడం వల్ల మనకి ఇన్కమ్ వచ్చింది. సింపుల్, మనం ఏదైతే ఇన్కమ్ తీసుకున్నామో అదే ఇన్కమ్ వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు వాళ్ళ టీంను చూసుకునే ప్రయత్నంగా వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇక్కడ ఎవరికి మనం సర్వీస్ ఇవ్వాల్సి వచ్చినా, సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చినా, మనం ₹396 అమౌంట్ రావడం కోసం సెలెక్ట్ చేసుకున్న మన డైరెక్ట్ మెంబర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం మనం సర్వీస్ ఇస్తాం. వాళ్ళు వాళ్ళ టీం మెంబర్స్ సర్వీస్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. లైక్ మన జనరేషన్ లాగా, మన పేరెంట్స్ మనల్ని చూసుకున్నారు, మనం మన పిల్లల్ని చూసుకుంటాం, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఇక్కడ ఎవరైతే మనం డైరెక్ట్గా 6 మెంబర్స్ని మనం తీసుకొని వచ్చామో వాళ్ళతో మనం కమ్యూనిటీ జర్నీ చేస్తాం. ఫస్ట్ మంత్లో ఒక ₹396 అమౌంట్ వచ్చింది. సెకండ్ మంత్లో వాళ్ళు ₹396 తీసుకునేలాగా సపోర్ట్ చేస్తే మనకు ₹2772 మినిమం వస్తుంది. ఇదే పనిని మనం డూప్లికేషన్ చేయడం ద్వారా, ఇదే పనిని మన టీం మెంబర్స్కు ₹2772 మినిమం గ్యారెంటీ ఎలా సంపాదించాలో సపోర్ట్ చేయడం ద్వారా థర్డ్ మంత్లో మనకి ఈచ్ లెగ్ నుంచి ఎంత వస్తుందండి? 25,800 బీవీ మినిమం వస్తుంది వాళ్ళ టీం ద్వారా. అంటే ఓవరాల్గా మన అండర్లో 1,54,800 బీవీ బిజినెస్ జరిగిందండి. అలా చూసుకున్నట్లయితే మనకు వచ్చే అడ్వాంటేజ్ అంటే తెలుసా? మన అండర్లో ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ కంపెనీలో వచ్చేసి సిల్వర్ రాయల్టీ మెంబర్ అవుతాం. అప్పుడు మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ వస్తూ ఆటోమేటిక్గా మనకు వచ్చేసి రాయల్టీ అమౌంట్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీమ్ బిజినెస్ పెరిగింది కాబట్టి, సేల్స్ పెరిగాయి కాబట్టి ఏమవుతుందండి? షాపింగ్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ ₹10,000 వస్తుంది. దాంతోపాటు సిల్వర్ రాయల్టీ అమౌంట్ వచ్చేసి ₹10,000 యావరేజ్గా వస్తుంది. ₹1,54,000 బీవీలో. అంటే ఒక ₹27,000 సంపాదించే పొజిషన్కు మనం 3 నెలలకి వెళ్ళిపోయాం. జస్ట్ డూప్లికేషన్. ఇదేం కొత్త పని ఏం కాదు, ఇదేం చేయలేని పని ఏం కాదు. చాలా ఈజీ టాస్క్ మనం ప్లాన్ చేసుకున్నా ఒక 3 నెలల్లోనే మనం పార్ట్ టైంలో కూడా నెలకు ఒక ₹27,000 సంపాదించి స్టేజ్కి వెళ్ళిపోతాం. పైగా ఒకసారి మనకు స్టార్ట్ అయిన అమౌంట్ వచ్చేసి ఖచ్చితంగా మినిమం గ్యారంటీకి వచ్చే అవకాశం ఉంది. నేను డిస్కస్ చేస్తుంది కూడా ఎంతండి? కేవలం 600 బీవీ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఎక్కువగా జరిగితే ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇదే పనిని మనం డూప్లికేషన్ చేయడం ద్వారా మనం ఎలాగైతే సిల్వర్ డైరెక్టర్ అయిపోయామో ఏం చేయాలి? నెక్స్ట్ మంత్ 4 నెలల్లో ఇదే పనిని మన టీంకు సిల్వర్ డైరెక్టర్ చేసే విధంగా వాళ్ళకి మనం సపోర్ట్ చేయగలిగితే, ఎవరికి? మన డైరెక్ట్గా ఉన్న 6గురికి మాత్రమే మనం చూసుకుంటామండి. అలా చేయగలిగితే అప్పుడు మీకు ప్రతి లెగ్ నుంచి ఒక సిల్వర్ డైరెక్టర్ వస్తారు. 6 లెగ్ల నుంచి ప్రతి సిల్వర్ డైరెక్టర్ వస్తారు. ఆటోమేటిక్గా మనం హౌస్ ఫండ్ వరకు ఎలిజిబిలిటీ తీసుకుంటాం. సిల్వర్ అయ్యారు అంటే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి మనకి యావరేజ్గా 1,54,000 బీవీ జరుగుతుంది. మనకు 600 బీవీ జరిగినప్పుడే ₹390 పేఅవుట్ వస్తే మరి ఈచ్ లెగ్ నుంచి 1,54,000కి పైగా బిజినెస్ జరిగినప్పుడు మనకి ఎంత వస్తుందండి? పర్ఫార్మెన్స్ బోనస్ ₹1,00,000 దాటుతుంది. ఇది కేవలం 4 నెలల్లో జరిగే అద్భుతం అండి. మీరు నిజంగా దీన్ని కనుక ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే రోజుకు ఒక 2 గంటలు, ఎక్కువ టైం కూడా అవసరం లేదు, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, అది కూడా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది మీకు వచ్చేసి. మీ సొంతంగా చేసేది ఏముండదు వచ్చేసి. దాన్ని కనుక మీరు ఫాలో అయ్యగలిగితే 4 నెలల్లోనే పర్ఫార్మెన్స్ బోనస్ మీరు ₹1,00,000 సంపాదించే పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. దాంతోపాటుగా మీ ర్యాంక్ పెరిగినప్పుడు మీకు ఆటోమేటిక్గా లీడర్షిప్ రాయల్టీ, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ వచ్చేసి అన్ని కలుపుకుంటే దాదాపు ₹1,62,000 పొజిషన్ మీరు వెళ్ళిపోతారు. నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా అద్భుతంగా వీళ్ళు ప్లాన్ డిజైన్ చేశారు. చాలా క్యాలిక్యులేటెడ్గా వీళ్ళు ప్లాన్ డిజైన్ చేశారు. దాన్ని కనుక మనం యూటిలైజ్ చేసుకోగలిగితే 100% 4 మంత్స్లోనే మన లైఫ్ చేంజ్ చేసుకుని ఇన్కమ్కి మనం వెళ్ళిపోవచ్చు. దీన్ని కరెక్ట్గా మనం డూప్లికేషన్ చేసుకొని మూవ్మెంట్ చేసుకుంటే 5th మంత్లో మీరు వచ్చేసి మీ పర్ఫార్మెన్స్ బోనస్ దాదాపు ₹6,00,000 దాటుతుందండి. మొత్తం రాయల్ ట్యాంక్స్ వచ్చేసి ఒక ₹9,00,000 పైగా సంపాదించుకోవచ్చు. అండ్ 5th మంత్ దాటాక 6th మంత్ ఇదే మనం డూప్లికేషన్ చేసుకోగలిగితే ₹20,00,000 సంపాదించుకునే పొటెన్షియాలిటీ మనకుంది. సో కష్టపడదాం, మూవ్మెంట్ అవుదాం. మరి 20,00,000 నిజంగా సంపాదించవచ్చా మై రీఛార్జ్ కంపెనీలో అంటే? లక్షలు కాదండి, ఆల్రెడీ మై రీఛార్జ్ కంపెనీలో కోట్లలో సంపాదించిన వాళ్ళు ఉన్నారండి.
రతన్ పారియా గారు వచ్చి దాదాపు 23 కోట్లకు పైగా సంపాదించారు. పైగా నేను ఏం చెప్తున్నాను మీకు 600 బీవీ గురించి మనం డిస్కస్ చేసాం. అదే మన అండర్లో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా నాకు ఫ్రీ ప్రొడక్ట్స్ కావాలి, డైమండ్ క్లబ్ మెంబర్గా అయితే 6000 బీవీ చేసుకుంటే నీకు పెద్ద ఎత్తున క్యాష్ బ్యాక్ వస్తుంది, రికగ్నైజ్ దొరుకుతుందని చెప్పేసి మన టీం మెంబర్స్ అందరూ కూడా 1250 బీవీ కానీ 6000 బీవీ కానీ షాపింగ్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా స్మార్ట్ కన్సూమర్గా అందరూ వస్తారండి. 1250 బీవీ షాపింగ్ చేస్తారు. అలా అందరూ కనుక టర్న్ అవుతే ఆటోమేటిక్గా మన ఇన్కమ్ వేరే రేంజ్లో ఉంటుంది. ఎందుకు బిజినెస్ వాల్యూమ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరుగుతుందండి. ఇంత మంచి ఆపర్చునిటీ వినియోగించుకుని ఆల్రెడీ మై రీఛార్జ్లో రతన్ పారియా గారు లాంటి వాళ్ళు చాలా మంది వ్యక్తులు మంచి ర్యాంక్ తీసుకొని 23 కోట్లకు పైగా సంపాదించారు. బస్దో ఘోష్ గారు 10 కోట్లకు పైగా సంపాదించారు. అబీర్ కుమార్ గారు 6 కోట్లకు పైగా సంపాదించారు. వీళ్ళే కదండి, చాలా మంది ఉన్నారు వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకున్న వాళ్ళు. రతన్ పారియా గారు ఇన్కమ్ చూపిస్తాను చూడండి. రీసెంట్ ఇన్కమ్ వచ్చేసింది. పేఅవుట్ ర్యాంక్ క్రౌన్ అంబాసిడర్ అండి, వెస్ట్ బెంగాల్ పర్సన్. ఇతను వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి నవంబర్ మంత్లో వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ దాదాపు 19,85,000 తీసుకున్నారు. నేను టోటల్ ఇన్కమ్ 20 లక్షలు చూపించాను. నేను కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ 19 లక్షల రూపాయలు వచ్చింది. అది మాత్రమే కాకుండా లీడర్షిప్ రాయల్టీ, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అన్ని కలుపుకుంటే దాదాపు 36 లక్షలు సంపాదించారు. నెలకు ₹1,00,000 సంపాదిస్తే గొప్ప అనుకునే చాలా మంది వ్యక్తులు ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీలో ప్లాన్ చేసుకుంటే ఈయన ఇన్కమ్ చూసినట్లయితే వాళ్ళు 3 years సంపాదించే ఇన్కమ్ 1 monthలో చేశారు. చేసిన పని ఏం లేదు, మై రీఛార్జ్ కంపెనీ బాగుంది రండి. ఎందుకు? ఇక్కడ మీకు అన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిస్కౌంట్లు ఉన్నాయి, క్యాష్ బ్యాక్లు ఉన్నాయి, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రమోషన్ చేసుకుంటే లైఫ్ చేంజింగ్ ఇన్కమ్ ఉంది. గట్టిగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకంటే ఎక్కువ ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మై రీఛార్జ్ అనే కంపెనీకి మనం స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నామండి. ఇక్కడ ఎవరికి కూడా మై రీఛార్జ్ కంపెనీ గురించి తెలియదు. మనం సక్సెస్ కూడా పెద్ద కష్టం కాదు. కంపెనీ స్టార్ట్ అయ్యి 15 years అవుతుంది, కానీ వీళ్ళంతా కూడా నార్త్ ఇండియన్ పీపుల్స్. సౌత్ ఇండియాలో బిజినెస్ ఎవరికి తెలియదండి. మనం ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాం. కొంచెం పేషెన్సీతో, కొంత కమిట్మెంట్తో కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే ఇక్కడ ఆటోమేటిక్గా సక్సెస్ తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఉన్న సిస్టమ్ వినియోగించుకొని సక్సెస్ అనేది ఏ రేంజ్లో ఉంటుందంటే మనం ఇప్పటివరకు ఊహించినంత సిచ్యువేషన్ అనేది అప్కమింగ్ ఫ్యూచర్లో మనం చేసి చూపించే విధంగా పాసిబిలిటీ ఉంది. పైగా ఇక్కడ సక్సెస్తో పాటుగా అంటే మనం అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడంతో పాటుగా మంచి హెల్త్ బెనిఫిట్స్ మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఎందుకంటే మై రీఛార్జ్ కంపెనీలో వండర్ఫుల్ హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఏదో రకమైన సమస్య ఇబ్బంది పడుతుంటారు. అది ఇమ్యూనిటీ డెఫిషియన్సీ కావచ్చు, ప్రోటీన్ డెఫిషియన్సీ కావచ్చు, న్యూట్రిషన్ సరిగా లేకపోవడం కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, లివర్ ప్రాబ్లం కావచ్చు. ఇవన్నీ కూడా ఇలాంటి వాళ్ళందరికీ కూడా మై రీఛార్జ్ ఉన్న ప్రొడక్ట్స్ వండర్ఫుల్ యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఈ కంపెనీ ద్వారా మనం వచ్చేసి 6th generation ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా ఆటోమేటిక్గా మన తదనంతరం కూడా మన ఫ్యామిలీకి వెళ్ళిపోతుందండి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం నేర్చుకునే ఈ స్కిల్స్ ఏవైతున్నాయో అవి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి కంపెనీలో వచ్చేసి, వండర్ఫుల్ ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు. లగ్జరీ లైఫ్ స్టైల్కి ఎంజాయ్ స్టార్ట్ అవుతుంది మనకు వచ్చేసి. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని, చెప్పాను కదా, మన స్కిల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్, సాఫ్ట్ స్కిల్స్ కూడా. ఇవన్నీ ఒక ఎత్తు అవుతే ఇక్కడ ఈ ఆపర్చునిటీ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా మనం వేరే వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు కూడా తన సీక్రెట్స్ వేరే వ్యక్తికి చెప్పడు. ఒక బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా వేరే ఫ్రెండ్ కానీ, రిలేటివ్ కానీ తన బిజినెస్ సీక్రెట్ చెప్పడు. చెప్తే వాళ్ళ షాప్ పక్కనే వీళ్ళు కూడా షాప్ పెడతారేమో అని చెప్పేసి. పక్కన ఎవరు డెవలప్మెంట్ అవుతున్నా కూడా ఒకరు తొక్కే వాళ్ళు ఉంటారు తప్ప ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారండి. బట్ ఇక్కడ ఈ ఆపర్చునిటీ కనుక మనం కరెక్ట్గా వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా మన లైఫ్లో ఇప్పటివరకు చూడనటువంటి ఫినాన్షియల్ సక్సెస్ చూసే ఒక వండర్ఫుల్ ఛాన్స్ మనకుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ యొక్క ఆపర్చునిటీని ఇమీడియట్గా వినియోగించుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే బిజినెస్ రీసెంట్గా వచ్చినప్పుడు కూడా మార్కెట్లోకి చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. మీరుంటున్న ఏరియాలో కూడా ఆల్రెడీ ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ కూడా వచ్చే ఉంటాయి. మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఒక్కొక్కరు ఒక ఏరియా ఉండొచ్చు. మీ ఏరియాలో కూడా ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ వచ్చే ఉంటాయి. మీరు చెప్పినా చెప్పకపోయినా మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి ఎవరో ఒకరు మై రీఛార్జ్ గురించి చెప్తారు. ఇప్పటివరకు మనం ఎక్కడ చూడని విధంగా చాలా మంచి ప్లాన్ ఉందండి. 100% మనం మంచి ఇన్కమ్ తీసుకొని సక్సెస్ కావచ్చు అని చెప్పేసి. కాబట్టి మీరు ముందుగా వచ్చి వాళ్ళని మీ టీం మెంబర్స్ చేసుకుంటే వాళ్ళు చేసే లైఫ్ టైం బిజినెస్ ద్వారా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. లేట్ చేశారనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరో అండర్లో మీరు ఫ్యూచర్లో వచ్చైనా సరే మీకు కావాల్సిన వస్తువులు షాపింగ్ చేసుకున్నా వాళ్ళకి అది డబ్బు రూపంలో వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా వచ్చిన అవకాశం ఇమీడియట్గా వినియోగించుకొని వెంటనే మీ 600 బీవీ షాపింగ్ కంప్లీట్ చేసేసి వర్క్ మూవ్మెంట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.